దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదిరిల్లు 4 స్తంభాలాట ఎపిసోడ్ నెంబర్ 45. మౌనిక చెప్పింది అబద్ధమని తేల్చేసిన వినయ్. కథలకు వెళ్ళబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, అలాగే హైప్ ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి. స్టోరీస్ నచ్చినట్టయితే మన ఛానల్ని తప్పకుండా షేర్ చేయండి. ఇక కథలోకి వెళ్ళిపోదాం. మా మౌనిక ఏం చేసింది వినయ్ అని అడుగుతుంది జయంతి. నేను కాలేజీకి వెళ్తుంటే మీ మౌనిక అంటూ జరిగింది చెప్తుంటాడు. వినయ్ అలా చెప్తుంటే మౌనిక భయపడుతుంటుంది. వినయ్ మాటలకు కార్తీక్, పల్లవి ఆశ్చర్యపోతుంటే జయరాం గారు జయంతి కూతుర్ని కోపంగా చూస్తుంటారు. వినయ్ జరిగింది చెప్పి, ఇది అండి జరిగింది. మీ అమ్మాయి కారణంగా నేను ఒక సెమిస్టర్ ఫెయిల్ అయ్యేవాడిని. ప్రిన్సిపల్ సార్తో తిట్లు తిని చివరికి ఎగ్జామ్ రాయాల్సి వచ్చింది అని అంటాడు. అది విని పల్లవి తమ్ముడి వైపు బాధగా చూస్తుంటే, ఏంటి మౌనిక ఇది, నువ్వు చేసింది కరెక్టేనా అంటూ జయరాం గారు కూతుర్ని మందలిస్తాడు. అంటే నాన్న, నా బైక్ కారణంగా వినయ్ షర్ట్ మీద బురద పట్టడం నిజమే, కానీ అది నేను కావాలని చేయలేదు, యాదృచ్ఛికంగా జరిగిపోయింది అని అంటుంది. లేదండి, మీ కూతురు అబద్ధం చెప్తుంది. కావాలని నా షర్టు మీద బురద చిమ్మి నన్ను వెక్కిరించుకుంటూ వెళ్ళింది అంటాడు వినయ్. లేదు నాన్న, వినయ్ అబద్ధం చెప్తున్నాడు అంటుంది మౌనిక. మా చెల్లెలు చెప్పేది నిజమే. ఏదో పొరపాటున జరిగిన దానికి నువ్వు కావాలని మా చెల్లెలు బైక్ డ్యామేజ్ చేయాలా అంటూ కార్తీక్ వినయ్ మీద సీరియస్ అవుతాడు. మీ చెల్లెలు కావాలని చేసిందని చెప్తుంటే నమ్మరేంటి అంటాడు వినయ్ కూడా కోపం తెచ్చుకుంటూ. లేదన్నయ్య, అతను చెప్పేది అబద్ధం, నువ్వేనా నన్ను నమ్మన్నయ్యా అంటుంది మౌనిక. అవును, మా చెల్లెల మాట నేను నమ్ముతాను. క్లాస్లో ఎప్పుడూ తను ఫస్ట్ వస్తుందని ఈర్ష్యతో నువ్వు తన బైక్ని కావాలని డ్యామేజ్ చేశావంట అంటాడు కార్తీక్. ఏంటి, క్లాస్లో మీ చెల్లెలు ఫస్ట్ వస్తుందా? ఎవరన్నారు ఈ మాట అని అడుగుతాడు వినయ్. క్లాసుల గురించి తేగానే మౌనిక టెన్షన్ పడుతుంటుంది. ఎవరనేదేంటి, మా చెల్లెలే చెప్పింది అంటాడు కార్తీక్. అవునా, అసలు మా క్లాసులో నన్ను కాదని తను ఎప్పుడైనా ఫస్ట్ వచ్చిందేమో కాలేజ్కి ఫోన్ చేసి కనుక్కోండి అంటాడు వినయ్ తనని కోపంగా చూస్తూనే. ఆ మాటలకు పల్లవితో సహా అందరూ కన్ఫ్యూజన్గా ఉంటే కార్తీక్ చెల్లెల వైపు చూస్తూ, ఏంటి మౌనిక, అతను అలా అంటున్నాడు అని అడుగుతాడు. అది అన్నయ్య అంటూ ఏమీ మాట్లాడలేక తడబడుతుంటే, అసలు మీ క్లాస్లో ఫస్ట్ ఎవరో నేనే కాలేజ్కి ఫోన్ చేసి కనుక్కుంటాను. ఇక తర్వాత తప్పు ఎవరిది అనేది క్లియర్గా అర్థమవుతుంది అని జయరాం గారు ఫోన్ చేయబోతుంటే మౌనికలో టెన్షన్ ఇంకా పెరిగిపోతుంది. వినయ్ ధీమాగా నిలబడి తనని కోపంగా చూస్తుంటాడు. వద్దు నాన్న, ఇప్పుడు కాలేజ్కి ఫోన్ చేయటం ఎందుకు అంటూ మౌనిక తండ్రి దగ్గరికి వచ్చి ఫోన్ చేయకుండా అడ్డుపడుతుంది. చెల్లెలు అలా అడ్డుపడుతుంటే కార్తీక్ అనుమానంగా చూస్తుంటాడు. ఎందుకు చేయకూడదు, నువ్వు ఫస్ట్ వస్తున్నావని నువ్వు చెప్తున్నావు, వినయ్ ఇంకో రకంగా చెప్తున్నాడు, ఇందులో ఏది నిజమో తెలియాలి కదా అంటాడు జయరాం గారు. మౌనిక భయపడుతుంటే, నన్ను ఎగ్జామ్ రాయనివ్వకుండా చేయాలని మీ కూతురు ఇదంతా చేసిందండి. ఇప్పుడు నిజం బయటపడుతుందని భయపడి మిమ్మల్ని ఫోన్ చేయనివ్వడం లేదు. ఇప్పుడైనా ఎవరిది తప్పో అర్థం చేసుకోండి అంటాడు వినయ్. ఏ మౌనిక, వినయ్ చెప్పేది నిజమే కదా అని జయంతి సీరియస్గా అడుగుతుంది. ఇక మౌనిక ఏమీ మాట్లాడలేక అందరి ముందు తలదించుకుంటుంది. తలదించుకోవటం కాదు, సమాధానం చెప్పు మౌనిక అంటాడు జయరాం గారు ఇంకా సీరియస్ అవుతూ. అబద్ధం చెప్పే విషయంలో కార్తీక్ కూడా సపోర్ట్ చేసేవాడు కాదు కాబట్టి చెల్లెల వైపు కోపంగా చూస్తూ, నిజమేంటో చెప్పు మౌనిక అని అంటాడు. పల్లవి తమ్ముడి మీద నమ్మకంతో మరదల వైపు చూస్తుంటే, సారీ, వినయ్ చెప్పేదే కరెక్ట్ అంటూ మౌనిక నిజం ఒప్పుకుంటుంది. దాంతో ఒక పల్లవి తప్ప అందరూ మౌనిక వైపు కోపంగా చూస్తుంటారు. బుద్ధుందా నీకు అసలు? వినయ్ ఎగ్జామ్ రాయకుండా మిస్ అయ్యుంటే ఎంత లాస్ అయ్యేవాడో తోటి విద్యార్థిగా నీకు తెలీదా అంటూ జయరాం గారు కూతురి మీద కోపడుతుంటే మౌనిక కళ్ళలో కన్నీళ్ళు తిరుగుతుంటాయి. ఈసారి కార్తీక్ కూడా తనకి సపోర్ట్కి రావటం లేదు. తను కన్నీళ్ళు పెడుతున్న ఒక పల్లవి తప్ప వినయ్తో సహా అందరూ తన వైపు కోపంగా చూస్తుంటారు. పిచ్చి పిచ్చి వేషాలు వేసి ఇంకా వినేది తప్పు అన్నట్టుగా మాట్లాడతావా అని జయరాం గారు కూతుర్ని తిడుతుంటే
ఆగండి అంకుల్, ఇక తన్ని ఏమీ అనకండి అంటూ పల్లవి వచ్చి తనని దగ్గరికి తీసుకుంటుంది. తనకు ఆ మాత్రం వార్నింగ్ ఉండాలక్కా అంటాడు వినయ్. చెల్లెల్ని అలా అంటున్నందుకు మళ్ళీ కార్తీక్ వినయ్ వైపు గుర్రున చూస్తుంటాడు. మౌనిక కూడా ఆ ఏడుపులో వినయ్ని ఉరిమి చూస్తుంటుంది. రేయ్, ఇక వదిలే, తను నిజం ఒప్పుకుంది కదా, ఇక తన గురించి మాట్లాడుకో అంటుంది పల్లవి. మౌనికని కోపంగా చూస్తూనే ఇక వినయ్ ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటాడు. వినయ్ చెప్పింది కూడా కరెక్టే పల్లవి, మౌనికకి గారాబం ఎక్కువై ఇలా చేస్తుంది అంటుంది జయంతి. నిజమే, ఈ గారాబం అంతా కార్తీక్ దగ్గర నుంచి వచ్చిందే అంటాడు జయరాం గారు. పల్లవి తనని దగ్గరకు తీసుకుని పట్టుకొని, ఇంక వదిలేండి అంకుల్, తనని బాధ పెట్టకండి అని అంటుంది. చెల్లెలు ఏడుస్తుంటే మళ్ళీ కార్తీక్ చూడలేక వాళ్ళ దగ్గరికి వచ్చి చెల్లెల్ని దగ్గరకు తీసుకుని, తప్పు కదా మౌని, అలా చేయకూడదు కదా అంటూ చెల్లెల మీద అభిమానంతో ప్రేమగా తన కన్నీళ్లు తుడుస్తాడు. సారీ అన్నయ్య అని అంటుంది. చదువులో పోటీ ఉండాలి, బట్ ఒకరిని దిగజార్చి నువ్వు ఫస్ట్ వచ్చినా అది ఫస్ట్ వచ్చినట్టు కాదు. కష్టపడి చదివి క్లాస్ ఫస్ట్ రావాలి, అదే నిజమైన గెలుపు అవుతుంది అని కార్తీక్ నిదానించి నచ్చ చెప్తాడు. సరే అన్నట్టుగా తల ఊపుతుంది. వినయ్ ఆ అన్నా చెల్లెల్ని మౌనంగా చూస్తుంటాడు. మా అమ్మాయి కారణంగా నీకు జరిగిన స్ట్రబుల్కి సారీ వినయ్ అంటాడు జయరాం గారు. అయ్యో, మీరు పెద్దవారై ఉండి నాకు సారీ చెప్పడం ఏంటండి, అలా మాట్లాడకండి అంటాడు వినయ్ వారి మీద గౌరవంతో. మౌనిక కోపంగా వినయ్ని చూస్తూనే, పల్లవి, అతనికి సూటిగా సారీ చెప్పకపోయినా నేను కూడా సారీ చెప్తున్నాను అని నీ తమ్ముడికి చెప్పు అని అంటుంది. నాకు సారీ చెప్పడం అలా ఉంచు, మా అక్కనేంటి వదిన అని పిలవకుండా పేరు పెట్టి పిలుస్తున్నావు అంటూ వినయ్ అందరి ముందు మౌనిక మీద సీరియస్ అవుతాడు. కార్తీక్తో సహా అందరూ వినయ్ వైపు చూస్తారు. వదిన అని పిలవొద్దని కార్తీక్ చెల్లెలికి చెప్పాడు కాబట్టి మౌనిక విస్మయంగా వినయ్ వైపు చూస్తుంది. ఈసారి కార్తీక్ మళ్ళీ బామర్తి వైపు గుర్రున చూస్తుంటాడు. మళ్ళీ దాని గురించి ఎక్కడ గొడవ అవుతుందేమో అని పల్లవి భయపడుతూ, ఒరే వినయ్, తను ఎలా పిలిచినా ఏం కాదులే, వదిలేయ్ అని అంటుంది. ఎలా వదిలేస్తానక్క, అతనంటే నాకు ఇష్టం లేదు, కానీ ఆయన నీ భర్త కాబట్టి బావగారు అని నేను మర్యాదగా పిలుస్తున్నాను. అలాగే మౌనిక కూడా నేను వదిన అని పిలవాలి కదా అంటాడు వినయ్. వినయ్ అలా మాట్లాడడం చూసి కార్తీక్ పిడికిలి బిగిస్తుంటే పల్లవి ఆ పిడికిలిని చూసి భయపడుతుంటుంది. నువ్వు అంటున్నది కూడా కరెక్టే వినయ్ అని కూతురు వైపు చూసి, మౌనిక, పల్లవి నీకంటే పెద్దది, పేరు పెట్టి పిలవడం తప్పు, వరసకి వదిన అవుతుంది కాబట్టి వదిన అని పిలువు అంటాడు జయరాం గారు. మౌనిక క్వశ్చన్ మార్క్ ఫేస్తో కార్తీక్ని చూస్తుంది. కానీ అంతమందిలో కార్తీక్ కూడా తండ్రి మాట కాదనలేకపోతున్నాడని మౌనికకు కూడా అర్థమవుతుంది. మీ నాన్న చెప్పింది అర్థమైందా అంటుంది జయంతి కూతురు వైపు సీరియస్గా చూస్తూ. అర్థమైందమ్మా, ఇక నుండి వదిన అని పిలుస్తాను అని అంటుంది. ఈ ఊరికి ఆ ఊరు ఎంత దూరమో ఆ ఊరికి ఈ ఊరు అంతే దూరం. నువ్వు మా అక్కని వదిన అని పిలవకపోతే నేను కూడా వరుసలు వదిలేసి మీ అన్నయ్యని పేరు పెట్టి పిలవాల్సి వస్తుంది. అలా పిలిస్తే ఎంత అమర్యాదగా ఉంటుందో అది గుర్తుపెట్టుకో అంటాడు వినయ్. వినయ్ వైపు మౌనిక ఎప్పట్లా కోపంగా చూస్తుంటే బామర్తి వైపు బావ మింగేస్తున్నట్టుగా చూస్తుంటాడు. రే వినయ్, ఇక వదిలేరా అంటుంది పల్లవి. సరే అక్క, నేను వచ్చిన పని అయిపోయింది కదా, ఇక వెళ్ళొస్తాను అని వినయ్ వెళ్ళబోతుంటే, కాఫీ తాగి వెళ్దుగని ఉండు వినయ్ అంటుంది జయంతి గారు. వద్దండి, నాకు రైటింగ్ వర్క్ చేసుకునేది చాలా ఉన్నాయి, వెళ్ళాలి అని చెప్పి, ఈ అమ్మాయి ఇంకొకసారి నిన్ను పేరు పెట్టి పిలిస్తే చెప్పక్క, ఇక్కడ నేను కూడా వరుసలు వదిలేస్తాను అని మరొక్కసారి హెచ్చరింపుగా చెప్పి ఆ అన్నని చెల్లెల్ని కోపంగా చూసి వినయ్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోతున్న బామర్దిని చూస్తూ, వీడికి మామూలు పొగర్లేదే అని అనుకుంటాడు బావ. తర్వాత జయంతి జయరాం గారు లోపలికి వెళ్ళిపోతారు. నాకు కూడా రైటింగ్ వర్క్ ఉంది వదిన, వెళ్ళి చేసుకోవాలి అని మౌనిక మర్యాదపూర్వకంగా వదిన అని చెప్పి లోపలికి వెళ్ళిపోతుంది. ఇక తర్వాత ఆ ఇద్దరు మాత్రమే ఉంటారు. ఆ క్షణం పల్లవి
కార్తిక్ మండే కలను చూడలేక లోపలికి పరిగెత్తుతున్నట్టుగా వెళ్తుంది. ఈ అక్కను చూసుకొని ఆ తమ్ముడు అంతగా రెచ్చిపోతున్నాడు అని కార్తిక్ ఇద్దరిని తిట్టుకుంటాడు. ఇక శ్రీమాన్కి సాయంత్రానికల్లా ట్రైనింగ్లో వర్క్ మైండ్కి ఎక్కించుకోవడానికి పిచ్చెక్కిపోయి తోటకూర కాడలాగా వేలాడపడతాడు. జగదీశ్వరరావు గారు క్యాబిన్ నుండి బయటకొచ్చి కళావిహీనంగా కనిపిస్తున్న కొడుకుని చూసి, అప్పుడే ఇలా అయ్యాడు, ఇక ముందు ముందు ఎలా ఉంటుందో వీడి పరిస్థితి అని అనుకుంటాడు. ఛ, సీఈఓ చైర్లో కూర్చుంటానని కలలు కన్నా నాకు మా నాన్న నాకు భలే షాక్ ఇచ్చాడు అని శ్రీమాన్ తిట్టుకుంటూ ఉంటాడు. ఈలోపుగా ఫ్రెండ్ నుంచి ఫోన్ కాల్ వస్తుంటే చిరాగ్గానే లిఫ్ట్ చేసి హలో అని అంటాడు. పార్టీ అని అడుగుతుంటే సమాధానం చెప్పకుండా కోపంగా ఫోన్ పెట్టేస్తున్నావేంటి శ్రీమాన్ అని అడుగుతాడు ఫ్రెండ్. రేయ్, నేను అసలే ఇప్పుడు కుర్తులో పడ్డ ఎలుకలాగా ఉన్నాను, నన్ను విసిగించకుండా ఫోన్ పెట్టేయ్ అని కోపంగా చెప్పి ఫోన్ కట్ చేసి పక్కకు చూసేసరికి తండ్రి నిలబడి ఉంటాడు. తండ్రిని కోపంతో పళ్ళు నూరుతూ చూసి లేచి, మనసులో మీ మీద ఎన్ని బూతులు తిట్టుకున్నాను తెలుసా అని అంటాడు. మంచిది అంటాడు జగదీశ్వరరావు గారు. అంటే నన్ను బాధ పెట్టడం మీకు అంత సంతోషంగా ఉందా అని ఉక్రోషంగా అడుగుతాడు. రే సుపుత్రుడా, నేను ఒకటి అడుగుతాను, నిజం చెప్పు. ఇప్పుడు నిజంగానే ఉదయం నిన్ను ఆఫీస్కి సీఈఓ చేస్తుంటే ఈ టైంలో నువ్వు ఎక్కడ ఉండేవాడివి, ఏం చేసేవాడివి అనేది నిజాయితీగా సమాధానం చెప్పు అని అంటాడు. నిజాయితీగా అనేసరికి శ్రీమాన్ అతని ఆలోచన విధానాల్లో ఊహల్లోకి వెళ్తాడు. దాదాపు ఓ 20 మంది ఫ్రెండ్స్తో కలిసి పబ్బులో కూర్చొని పిచ్చిగా మందు తాగుతూ చికెన్ లెగ్ పీసెస్ తింటూ, రేయ్, శ్రీమాన్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి ఈ శ్రీమాన్ ఇవాళ సీఈఓ అయ్యాడు, దాని సందర్భంగా ఎంత అంటే అంత తాగేయండి, తినేయండి, మీ ఇష్టం అని కాలు ఎగరేస్తూ చెప్తాడు. ఇక సురేష్తో సహా అందరూ పండగ చేసుకుంటూ తాగుకుంటూ తింటూ ఉంటారు. టైం గడిచేసరికి అందరికీ మత్తు ఎక్కువవుతుంది. వెయిటర్ వచ్చి సార్ బిల్లు అని ఇస్తాడు. శ్రీమాన్ 10 లక్షలకు దగ్గరలో ఉన్న ఆ బిల్లు చూసుకొని, రేయ్, పిచ్చిగా తాగేసేయండి, తినేసేయండి అంటే బిల్లు మొత్తం 10 లక్షలు కూడా చేయలేదేంట్రా వెదవల్లారా అని తిడతాడు. అంటే ఇంకా తాగితే తింటే ఎక్కువై కక్కుతావేమో అని భయమేసింది అంటాడు ఫ్రెండ్ బ్యాచ్లో ఒకడు. అవును, నాది సేమ్ ఫీలింగ్ అని ఇంకొకడు. సరేలే అని శ్రీమాన్ ఫోన్ తీసి ఆ బిల్ పే చేస్తుంటే ఆ బిల్ నోటిఫికేషన్ జగదీశ్వరరావు గారు చూసి పిచ్చ బూతులు తిట్టుకుంటూ ఉంటాడు. అది సరిపోదు అన్నట్టుగా వెయిటర్ టిప్ 1,00,000 సెండ్ చేస్తాడు. ఆ వెయిటర్ తన అకౌంట్లో క్రెడిట్ అయిన 1,00,000 చూసుకొని సంతోషపడుతూ వెళ్తాడు. ఇక్కడ జగదీశ్వరరావు గారు బాధపడుతూ తల పట్టుకొని కూర్చుంటాడు. శ్రీమాన్ అదంతా ఊహలో చెప్పి తండ్రి వైపు చూస్తాడు. ఇప్పుడు తండ్రి మొహం నవ్వుతో వెలుగుతూ కనిపిస్తుంది. ఆ నవ్వు మొహం చూసి ఉలిక్కి పడతాడు. ఆ మరుక్షణమే ఏడుపు మొహం పెట్టుకుంటాడు. అర్థమైంది కదా నేను సీఈఓ చేస్తే ఎలా ఉండేదనేది అని అడుగుతారు జగదీశ్వరరావు గారు. అప్పటికే శ్రీమాన్ కారులో నుంచి తండ్రితో కలిసి ఇంటి ముందు దిగుతూ, బాగా అర్థమైంది, కానీ డాడ్, మరి నెల తిరిగేసరికి 20,000 చేతిలో పెట్టడం ఏంటి? నేను తాగే ఒక్కొక్క బాటిల్ 30,000 ఉంటుంది. ఈ 20,000 ఒక బాటిల్ కూడా రాదు కదా. ఇక అలాంటప్పుడు మా ఫ్రెండ్స్కి పార్టీ ఎలా ఇవ్వను అని అడుగుతూ తండ్రితో కలిసి లోపలికొస్తాడు. అప్పటికే మైనా కూడా హాస్పిటల్లో తన డ్యూటీ ముగించుకొని హాల్లో నిలబడి ఫోన్లో ఏదో చూస్తుండగా ఆ మాటలు చెవిలో పడుతుంటాయి. తండ్రి కొడుకు అలా మాట్లాడుకుంటూ రావడం వింటూ ఈశ్వరి, ఆశ కూడా అక్కడికి చేరుకుంటారు. శ్రీమాన్ మాటలకు జగదీశ్వరరావు గారు కోపం తెచ్చుకుంటూ చేతిలో ఉన్న ఆఫీస్ బ్యాగ్ అక్కడికి వచ్చిన సర్వెంట్కి అందిస్తాడు. అప్పటికి ఈశ్వరి భర్త మీద ఇంకా కోపంగానే ఉంటుంది. కానీ ఆఫీసులో ఏం జరిగింది అనేది మైనాకి, ఆశాకి తెలియదు. ఆ మాటల్ని అర్థం కానట్టుగా వింటారు. చెప్పండి డాడ్, మీరిచ్చే 20,000తో నేను ఎలా పార్టీలు చేసుకోవాలి అని శ్రీమాన్ ఒకలా ఫేస్ పెట్టి అడుగుతాడు. షటప్ అంటూ కొడుకు మీద గట్టిగా ఫైర్ అవుతాడు. దాంతో శ్రీమాన్ ఉలిక్కిపడి భయంగా తండ్రి వైపు చూస్తుంటే,
మిగతా ముగ్గురు ఆశ్చర్యంగా చూస్తుంటారు. నేను నీకిచ్చే ఆ 20,000 పార్టీలకి పబ్బులకి కాదు, నీ పొట్ట నింపుకోవటానికని చెప్పాను కదా అని అంటాడు. శ్రీమాన్తో సహా జగదీశ్వరరావు గారి మాటలు ఎవరికీ అర్థం కావడం లేదు. 20,000తో నా పొట్ట నింపుకోవడం ఏంటి డాడ్? అసలు మీరు ఏమంటున్నారు? నాకు ఇంట్లో భోజనం కూడా పెట్టరా ఏంటి అని అడుగుతాడు. పెట్టను అని సమాధానం ఇస్తారు జగదీశ్వరరావు గారు. ఆ మాటలకి శ్రీమాన్తో సహా అందరూ షాక్ అవుతుంటారు. నువ్వు ఈ ఇంట్లో ఉండేది ఈ ఒక్కరోజు మాత్రమే. రేపటి నుండి నీ భార్యతో కలిసి బయట వేరు కాపురం పెట్టబోతున్నావు అంటూ శ్రీమాన్ నెత్తిమీద ఇంకొక పిడుగు వేస్తాడు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇప్పుడు శ్రీమాన్ పరిస్థితి ఏంటి? కోట్ల ఖర్చుకు అలవాటు పడిన శ్రీమాన్ 20,000తో ఎలా సరిపుచ్చుకుంటాడు? శ్రీమాన్ మైనాల వేరు కాపురం ఎలా ఉండబోతుంది? అలా కార్తీక్ పల్లవి కూడా వేరు కాపురానికి వస్తారా? రెండు జంటల మధ్య అద్భుతమైన సన్నివేశాలతో ఆసక్తికరంగా సాగే కథా వీడియోస్ని మిస్ కాకుండా చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి, హైప్ ఇవ్వండి, మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలియచేయండి. అలాగే మన స్టోరీస్ని తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.